అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అన్ఎక్స్‌పెక్టెడ్ హోమ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే సాధారణంగా చెప్పేది అంటే బహు జటిలమైన సమస్య, కష్టమైన, బాధాకరమైన సమస్య ఉంది అంటే అది అప్పుల సమస్యే. అది ఒక ఊబి లాంటిది. ఒకసారి తెలిసి గాని, తెలియక గాని అడుగులు వేశామా అది మనల్ని కూరుకుపోయేలా చేస్తుంది. అలాంటి అప్పుల బాధల నుండి విముక్తిని కలిగించి ఆదాయం పెంచే ఏకాదశి పరిహారం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అన్ అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమీ పూజా నీడ్స్‌లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫిబ్రవరి 2025లో మైత్రేయ ముహూర్తం వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే గురు పుష్య యోగం 2025 అది కూడా మీకు అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సంపదకు అధిదేవత ఎవరు అంటే చిన్న పిల్లలు సైతం చెప్పే సమాధానం మహాలక్ష్మీదేవి. అలాంటి మహాలక్ష్మీదేవి నివసించే స్థలం మనం వేరేగా చెప్పనాల్సిన అవసరం లేదు. అది ఆ నారాయణుడి వక్షస్థలం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుని, ఆ శ్రీమన్నారాయణ్ణి మనం పూజిస్తే ఆ నారాయణుడి అనుగ్రహంతో పాటు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుంది. అనడంలో ఎటువంటి సందేహం లేదు. జీవితం సంతోషంగా గడపడానికి అవసరమైన అన్నీ ఇచ్చి మనల్ని మంచి జీవితాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి సంపదని ప్రసాదించేవారు ఆ నారాయణుడు. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకున్న అప్పుల బాధలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఆ క్రమంలో ఏకాదశి రోజు చేస్తే పరిహారం మనకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అప్పుల బారిన పడినవారు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. ప్రశాంతాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో విధంగా అప్పుల బాధలను అనుభవించిన వారే అయ్యుంటారు. బాధలను అనుభవించిన వారే అయ్యుంటారు. అలాంటి అప్పుల బాధల నుండి బయటపడడానికి ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా రుణ విముక్తుల్ని కాలేకపోతున్నాం అనుకున్న వారు పూర్తి భక్తి విశ్వాసాలతో ఈ ఏకాదశి పరిహారాన్ని చేసి చూడండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి రోజు లేదా శనివారం రోజు రాహుకాలం, యమగండం లేని సమయంలో మీరు వీలుని బట్టి ఈ పరిహారం చేసుకోవచ్చు. శనివారం రాహుకాలం, యమగండం ఎప్పుడు వచ్చిందో స్క్రీన్ మీద ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఏకాదశి మరియు శనివారం కలిసి వస్తే మాత్రం అస్సలు మిస్ చేయకండి. అలాంటి అద్భుతమైన అవకాశం మనకి 8/2/2024 శనివారం ప్లస్ ఏకాదశి, అదే భీష్మ ఏకాదశి, మాఘమాసం ఇన్ని విశేషాలతో కలిసి వచ్చిన ఈ రోజును మీరు రుణ విముక్తులనయ్యే అద్భుతమైన అవకాశం. అయితే ఈ రోజు మిస్ అయిన వారు ఏ ఏకాదశి రోజైనా సరే మీరు చేసుకోవచ్చు. అలాగే శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజైతే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం ఏమి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి చేయవలసిన పరిహారం కాదండి. మనకు కావాల్సిన 3 వస్తువులు. అవి సులభంగా లభించే వస్తువులు. ఏంటి అంటే ఒక తులసి దళం, ఒక జాజికాయ, కొంచెం పచ్చకర్పూరం. శనివారం రోజు తులసి దళాన్ని తెంపకూడదు కదా! అందుకని మీకు దగ్గరలో ఉన్న షాపులో కొని తెచ్చుకోండి. ముందు రోజైనా కొని తెచ్చుకోండి. లేదు అంటే ఆ రోజైనా మీరు తులసి దళాలను కొని తెచ్చుకోండి. పూజ గదిలో మీరు శనివారం అంటే అందరి ఇళ్లలోని ఏకాదశి అన్ని కూడా పూజలు చేసుకుంటాం కాబట్టి పూజ గదిలో చక్కగా శుభ్రం చేసుకొని పువ్వులతో అది అలంకరించుకున్న తర్వాత ఆ లక్ష్మీనారాయణుల ముందు లేదంటే ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక రాగి గాని, ఇత్తడి గాని పళ్ళెం పెట్టుకోండి. అందులో ఒక నూతన ముందే తడిపి ఉంచుకున్న ఆరబెట్టిన పసుపు వస్త్రాన్ని ఉంచండి. చిన్నదైతే సరిపోతుంది. ఒక 4x4 సైజ్ అయితే చాలు. దాని మీద ఒక తులసి దళం, ఒక జాజికాయ, కొంచెం పచ్చకర్పూరం ఈ మూడింటిని పెట్టండి. ఆ తర్వాత ఈ ప్లేట్ ముందు మీ దగ్గర ఉంటే తామరవత్తి నెయ్యి దీపాన్ని వెలిగించండి. లేదు అంటే పిండి దీపాన్ని నార్మల్ ఒత్తులతో కూడా మీరు వెలిగించొచ్చు. ఇక నైవేద్యంగా పసుపు రంగులో ఉన్న ప్రసాదాన్ని నైవేద్యాన్ని సమర్పించండి. చక్కెర పొంగలు గాని, కట్టె పొంగలు గాని, లడ్డూలు గాని పెడితే చాలా చాలా మంచిది. అప్పుడు మీరు పూజ అనేది చేసుకోండి. మీ అప్పులు త్వరగా తీరిపోయే మార్గాన్ని లక్ష్మీనారాయణ చూపమని వేడుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇక మీకు తెలిసిన ఆ లక్ష్మీనారాయణకి సంబంధించిన అష్టోత్తరం గాని, సహస్రనామ స్తోత్రాలు గాని, విష్ణు సహస్రనామం గాని ఏదైనా సరే మీరు చదువుకొని పూజన అనేది చేసుకోండి. ఆ తర్వాత దీప ధూప నైవేద్య హారతులతో స్వామి అమ్మవారిని పూజ చేసి ముగించండి. పూజ ముగిసిన తర్వాత
ఈ 3 వస్తువుల్ని అదే పసుపు రంగు వస్త్రంలో ఉంచేసి చిన్న మూటలాగా అనేది కట్టండి. కట్టిన తర్వాత మీరు వెలిగించిన నెయ్యి దీపం కనీసం 1 గంట అయినా వెలిగేలా చూసుకోండి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీరు డబ్బులు దాచుకునే ఎక్కడ పెట్టుకుంటారో అక్కడనేది ఈ మూటను ఉంచి అలాగే ఉంచేయండి 3 రోజులు. 4వ రోజు తీసి ఆ మూటని పారే నీటిలో గాని, ఏదైనా చెట్టు మొదట్లో గాని వేసేయండి. ఇలా మీరు ప్రతి ఏకాదశికి చేయడం వల్ల మీకున్న ఎలాంటి అప్పుల సమస్యనైనా మీకు పరిష్కార మార్గం లభిస్తుంది. ఆ లక్ష్మీనారాయణులే మీకు ఆ యొక్క పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ విధమైన చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీరు అతి త్వరలో రుణ విముక్తులు అవుతారు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. యూస్‌ఫుల్ అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి